దేవుని పరిశుద్ధ నామం స్తుతింపబడును గాక. ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరూ దేవుని యందు విశ్వాసమునందు ఎదుగుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. మా కొరకు ఈ యొక్క పరిచయ కొరకు అనుదినం మీరు ప్రార్థించాలని ప్రభుపేట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, వేడుకుంటున్నాను. నేటి ధ్యానాంశము, యేసుక్రీస్తు రక్షణ పొందిన మనమందరము కూడా ఒక సీక్రెట్ డిసిప్లైన్లో పెరగాలన్నది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. దేవుని యందు బహు విలువైన క్రమశిక్షణను మనం పొందాలి. క్రమశిక్షణ, డిసిప్లిన్ అన్న మాటకు అర్థం ఏంటంటే డిస్ఒబీడియన్స్ని కరెక్ట్ చేయటాన్ని డిసిప్లిన్ అంటారు, లేదా సత్య మార్గంలో నడవటాన్ని, దాన్ని ప్రాక్టీస్ చేయటాన్ని డిసిప్లైన్ అంటారు, క్రమశిక్షణ అంటారని మనకు అర్థం అవ్వాలి. కనుక యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందిన మనందరము కూడా కొన్ని విషయాల్లో, కొన్ని పద్ధతులలో ఒక క్రమశిక్షణ ప్రకారము మనం జీవించాలి, ఆ పద్ధతులను ఆచరించాలన్నది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. 3 విషయాలు తెలుసుకోవటానికి మనం ప్రయత్నిద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు మనం చదివి గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు 3 పద్ధతులను గురించి వివరిస్తూ వచ్చారు. 3 పనులు ఎలాగ చేయాలి, ఎలా చేయకూడదో చాలా క్రమశిక్షణ మనకు నేర్పిస్తూ వచ్చారు. మొదటిగా దాన విషయంలో ఎలా ప్రవర్తించాలో యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతూ వచ్చారు. మనం ఇతరులకు దానం చేసినప్పుడు సమాజం అంతటా చూడాలని చెప్పి, మనుషులందరికీ కనపడాలని చెప్పి ఎప్పుడూ కూడా దానం చేయకూడదు, ఏదైనా సహాయం చేయకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్న క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణను నేటి క్రైస్తవులు అనేకులు మర్చిపోయి దేవుని యొక్క డిసిప్లిన్ అనేది లేకుండా యేసు ఏదైతే చేయకూడదన్నారో దానినే అనుసరిస్తున్నారు. మొదటి 4-5 వచనాలు మీరు చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు తెలియపరిచినట్లుగా, మీరు దానము చేయనప్పుడు దానము పొందుకునేవారు, దానము చేసే నీవు, అలాగే సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే ఎరిగి ఉండాలన్నది దేవుని యొక్క సత్యము తెలియపరుస్తున్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, పొందుకుంటున్నవారు, ఇచ్చువాడు దేవుడు మాత్రానికే తెలిసి ఉండాలి. దానినే ధర్మం అంటారు, అదే క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణను ఎందరైతే మర్చిపోయి మనుషులకు కనబడాలని, మనుషుల యొక్క మెప్పు, మనుషుల యొక్క ఘనత మనం సంపాదించుకోవటానికి అనేకులు ఈ శిక్షణలో ఎదుగక, పెరగక, నేర్చుకొనక ఆచరిస్తున్నారు. అలాంటి వారికి ప్రతిఫలం తప్పక ఉంటుందని దేవుడు తెలియపరుస్తూ వచ్చారు. రెండవదిగా, ప్రార్థించే విషయములలో క్రైస్తవులు అనబడుతున్న మనము ఒక క్రమాన్ని పాటించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అదేమై ఉన్నదంటే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు మనం చదివి ధ్యానిస్తున్నప్పుడు మనం ఎట్టి రీతిగా ప్రార్థించాలో యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడారు. ఎవరైనానో ప్రార్థించాలనుకున్నప్పుడు వారుగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మోకరించి ఆ తండ్రి అయిన దేవునికి మొరపెట్టాలన్నది దేవుని యొక్క చిత్తం. దేవుడు మనకు నేర్పిన శిక్షణ. ఈ శిక్షణను మనం అనుసరించిన వారమైతే ఆ రహస్యమందున్న తండ్రి మన ప్రార్థనను ఆలకించి, మన ప్రార్థనను చూచి నీకు నాకు తప్పక జవాబిస్తూ ఉంటారు. అయితే క్రమశిక్షణ లేని వారిని వేషధారులు అంటారు. వారు సమాజ మందిరంలోను వీధి మూలలను ఉండి అనేకులకు కనపడవలనని
చేతులెత్తి మోకరించి ప్రార్థిస్తారు, విస్తారముగా మాటలతో ప్రార్థిస్తారని దేవుడు తెలియపరుస్తూ వచ్చారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, విస్తారముగా ప్రార్థించుట అన్యులకు చేసే పని. అలాగనే ఇతరులకు కనపడాలి, ఇతరుల మెప్పు పొందాలి, ఇతరు దృష్టిలో మనం ఉండాలి అని ప్రార్థించే ప్రార్థన దేవునికి ఇష్టమైంది కాదు. దానిలో క్రమం లేదు. దేవుడు మనకు నేర్పిన క్రమం ఏంటంటే, ఎవరైనా నువ్వు ప్రార్థించాలన్నప్పుడు ఇంటిలోనికి వెళ్ళి, గదిలోనికి వెళ్ళి, తలుపు వేసుకొని, మోకరించి, ఆత్మను కుమ్మరించి, హృదయాన్ని కుమ్మరించి, రహస్యమందున్న తండ్రి చూస్తున్నాడు, వింటున్నాడని ప్రార్థించాలి. ఇటు డిసిప్లైన్లో, ఇటు క్రమశిక్షణలో మీరు ఎదిగి ప్రార్థించి దైవాశీర్వాదం పొందాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మూడవదిగా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు, 16 నుంచి 18 వచనాలు మనం చదివి ధ్యానిస్తున్నప్పుడు, ఎవరైనను ఉపవాస సహితమైన ప్రార్థన చేయగోరిన ఎడల, చేయాలని ఆశించినప్పుడు, నిర్ణయించుకున్నప్పుడు, తీర్మానం చేసుకున్నప్పుడు వారు దుఃఖముఖులై ఉండకూడదని ఆ తండ్రి అయిన దేవుడు మనతో యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస దినాన మనం ప్రార్థిస్తున్నప్పుడు సంతోషభరితులుగా ప్రార్థించాలి, ఆనందంగా ప్రార్థించాలి, దేవునితో సహవాసం చేస్తున్నానని ఉద్దేశించి ప్రార్థించాలి. దేవునితో కొద్ది సమయం నేను గడుపుతున్నానని హృదయములో ఆనందము, సంతోషము, సమాధానముతో కూడిన వారమై ప్రార్థించాలి. ఇదే దేవుడు మనకు నేర్పిన శిక్షణ, అది సరి అయిన క్రమశిక్షణ. ఇటు క్రమశిక్షణలో మనం ఎదుగుతూ, మన రహస్యమందున్న తండ్రి అయిన దేవుడు మనల్ని చూస్తున్నాడని గుర్తెరిగి, మన ప్రార్థన, మన మొర ఆలకిస్తున్నాడని తెలుసుకొని రహస్యముగానే ప్రార్థించాలి. అందరికి తెలిసిలాగిన దుఃఖముఖులై ఉండి ప్రార్థించకూడదని ప్రభుపేట మనం చేస్తున్నాను. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దానము చేసే విషయములలో మనం జాగ్రత్త పడాలి, ప్రార్థించే విషయములలో మనం జాగ్రత్త తీసుకోవాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే విషయాల్లో కూడా క్రమంగా యేసు నేర్పిన క్రమాన్ని మాత్రమే మనం పాటించి, ఆచరించి, అలా ప్రార్థించి ఇచ్చి దైవాశీర్వాదం పొందాలని ప్రభుపేట ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందరైతే ఈ క్రమశిక్షణలో ఎదగకుండా, ఇటు క్రమాన్ని ఆచరించకుండా, ఏదైతే దేవుడు చేయొద్దని ఇక్కడ చెప్పాడో అది చేస్తున్న వారైతే మీరు వేషధారులు. మీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు, మీ యొక్క సహాయము ప్రజలకు చేస్తున్నారనుకుంటున్నారు కానీ దేవుని దృష్టికి వెళ్ళదు. దేవుడు మీ మరో ఆలకించడని వాక్యం సెలవిస్తున్నది. అలా ఉండక దేవుని శిక్షలు ఎదుగుతూ, దేవుడు నేర్పిన క్రమాన్ని మనం పాటిస్తూ దైవాశీర్వాదం పొందుదాం. ఇటు కృప నీకు, నాకు, నేటి దైవజనులకు, సంఘానికి దేవుడు దయచేయలాగిన ప్రతిదినం ప్రార్థిద్దాండి. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.